చిన్ననాడే పిల్లలకి బానిస మనస్తత్వం అలవాటు చేయటం అనేది పెద్దలు చేసే పొరపాటుగా మనం చెప్పాలి. ఇది కావాలని చేయకపోయినప్పటికీ కూడా పిల్లల్ని తమ అదుపులో పెట్టుకునే ఉద్దేశంలో తాము చెప్పిన పని చేసేటట్టుగా చేసుకునే ఆలోచనతో తమ మాట జవదాటకుండా ఉండేలా ఉండే పరిస్థితుల్లో తాము ఏం చెబితే అది చేసే ఉండే పరిస్థితిలో పిల్లవాడు తమ మాట వింటాడు అని ఎక్కడైనా చెప్పుకోవలసి వచ్చినప్పుడు ఎక్కువగా ఈ కంట్రోల్ అనేది చేస్తూ ఉండడం బాల్యంలో మనం గమనించవచ్చు చాలా పేరెంట్స్ విషయాలు. తద్వారా క్రమశిక్షణ పేరు మీద, కఠిన నియమాల మీద, పిల్లల అనుక్షణ ప్రవర్తన మీద కూడా ఈ విధమైనటువంటి నిఘా ఉంచడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ కూడా తప్పొంపులు ఎంచడం, విమర్శించడం, ఈసడించడం, తిట్టడం, ఈ విధమైనటువంటి దీని వలన ప్లస్ వారు తమ మాట వినాలనే ఉద్దేశంలో చెప్పిన పనిలా చేసేలా చేయటం, వారు ఇష్టం లేనిదని ఎటువంటి సందర్భంలో ప్రదర్శించిన ఆ అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా, ఆ రకమైన మనస్తత్వానికి విలువ ఇవ్వకుండా దాన్ని అణిచేస్తూ కేవలం తాము చెప్పింది మాత్రమే వినేలా చేయటానికి వీలుగా వాళ్ళని ప్రేమ పేరుట మిగిలిన అన్ని విషయాల్లోనూ బాగా చూడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి తిండి తిప్పల విషయంలో, డబ్బులు ఇవ్వటం విషయంలో, మిగిలిన అన్ని విషయాల్లో. కానీ తీరా వ్యక్తిత్వ విషయానికి వచ్చినట్లయితే తాము చెప్పింది మాత్రమే వినే విధంగా చేసుకునే పరిస్థితి కొంతమంది తల్లిదండ్రుల దగ్గర మనం గమనించవచ్చు. అంటే దీనివలన పిల్లల్లో ఒక రకమైనటువంటి బానిస మనస్తత్వం ఏర్పడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది పెద్ద అయిన తర్వాత చాలా ఇబ్బంది పెడుతుంది. ఎంత చదువు చదివినా, ఎక్కడ పని చేస్తున్నా ఇతరుల మాటే వినాల్సిన పరిస్థితి వస్తుంది. తను సొంతగా ఏ పని చేయలేని పరిస్థితి వస్తుంది. ఎవరైనా చెబితే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత ఆలోచన ఉండదు, సొంత అభిప్రాయం ఉండదు, సొంత వ్యక్తిత్వం ఉండదు, సొంతగా పౌరుషం ఉండదు, సొంతగా ఆత్మగౌరవం ఉండదు, సొంతగా విశ్వాసం ఉండదు. ఇవన్నీ కూడా మృగ్యం అయిపోతాయి, ఇవన్నీ తొలగిపోతాయి. కేవలం ఇతరులు చెప్పింది విని చేయాల్సిన పరిస్థితుల్లో ఒక బానిసగా మారే పరిస్థితి వస్తుంది. చిన్నప్పుడు కేవలం తల్లిదండ్రులు తమ మాట వినాలనే ఒక ఉత్సాహంతో చేసే పని వలన అది బాగుంటుంది. కూర్చోమన్న చోట కూర్చో ఉంటాడు పిల్లాడు, నించోమంటూ నించుంటాడు, వెళ్ళరా అంటే వెళ్తాడు, వస్తా అంటే వస్తాడు, చేయరా అంటే చేస్తాడు, వద్దంటే మానేస్తాడు. తల్లిదండ్రుల నోట్లోంచి ఏ మాట వస్తే ఆ మాట పిల్లవాడు పాటించడానికి, పిల్ల లేదా పిల్లవాడు పాటించడానికి అక్కడ ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అది క్రమశిక్షణ పేరు మీద అలా జరుగుతుంది. కానీ పిల్లల్లో ఏర్పడే ఆ మనస్తత్వం ఏంటంటే, నేను చెప్పిన పని చేయాలి, నేను సొంతగా ఏ పని చేయడానికి ఆలోచన లేదు, నాకు సొంత ఆలోచన డెవలప్ కావడానికి అవకాశం లేదు, నేను అమ్మా నాన్న చెప్పిన మాట వినవలసిందే, వాళ్ళు చెప్పింది చేయవలసిందే, నా సొంతగా ఏదన్నా అనిపించినా అది తప్పు, ఒకవేళ ఏదన్నా అనిపించినా వాళ్ళని అడిగి వాళ్ళు ఒప్పుకుంటేనే చెయ్యాలి. ఈ విధమైన మనస్తత్వం బాల్యంలో ఏర్పడడం వలన ఒక రకమైన బాలిస మనస్తత్వం ఏర్పడుతుంది. దానివలన పెరుగుతున్న కొద్దీ కూడా ఈవెన్ ప్రైమరీ తరగతుల్లోనూ, హై స్కూల్ స్థాయిలోనూ స్నేహితుల దగ్గర కూడా బానిసగా ఉండడం జరుగుతుంది. బంధువుల దగ్గర బానిసగా ఉండడం జరుగుతుంది. చదువు పూర్తయిన తర్వాత ఆఫీసుల్లో పనిచేస్తే అక్కడ కూడా బానిసనిగానే ఉండవలసి వస్తుంది. ఎవరైనా చెబితే చేయాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళకి సొంతగా చేయాల్సిన ఆలోచన పెరిగే అవకాశం లేదు. ఆ జ్ఞానం ఇంకా ఎదిగే అవకాశం లేదు. ఆ వ్యక్తిత్వం బాల్యంలోనే అణగారిపోయింది. కేవలం ఇతరులు చెప్పినట్టు వినడం అంతవరకే. అది ఇతరుల చేతుల్లో కంప్లీట్‌గా వెళ్ళిపోవడం జరుగుతుంది. మొదటగా తల్లిదండ్రుల చెప్పు చేతల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఎక్కడుంటే అక్కడ వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది.
తమ ఆనందాల్ని, తమ సంతోషాలను అన్నీ కూడా ఇతరుల చేతుల్లో పెట్టాల్సి వస్తుంది. తాము సొంతగా ఏం తింటే ఆనందమో తెలియదు. ఏం చేస్తే ఆనందమో తెలియదు. అసలు ఏం చేయాలో తెలియదు. ఇతరులు చెప్పింది చేయటం అనేది ఒకటే అలవాటవుతుంది. ఆ ఇతరులు చెప్పింది ఇది తిను, ఇది బావుంటుందంటే అది బావుంటుందని అనుకోవడం. ఇది బాగోలేదంటే ఇది బాగోలేదనుకోవడం. పూర్తి ఇతరులకి పూర్తిగా లొంగిపోవటం లేదంటే అంకితమైపోవడం జరుగుతుంది. తనంటూ లేకుండా అవడం అయిపోతుంది. శూన్యం అయిపోతుంది. అది పెరుగుతున్న కొద్దీ ఒక ఒంటరితనానికి దారితీసి విపరీతమైనటువంటి ఒంటరితనం మనసుని ఆవహించి ఆ నేనుని వెతుక్కోవాల్సిన పరిస్థితొస్తుంది. అది ఎక్కడుందో తెలియని పరిస్థితొస్తుంది. ఆ నేనుని వెతుక్కోవాల్సిన పరిస్థితొస్తుంది. అంతా ఇతరులే కనిపిస్తూ ఉంటారు. ఆ నేను అనేది కనిపించదు. అప్పుడు మొదలవుతుంది బాధ. అప్పుడు ఆవేదన మొదలవుతుంది. అప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితి. అప్పటికి కూడా బానిసగానే జీవించే పరిస్థితి. ఈ విధమైనటువంటి మహావృక్షంగా మారిపోయి ఈ మానస మనస్తత్వానికి, ఈ నేనుని వ్యక్తిత్వాన్ని హరించే ఈ బానిస మనస్తత్వానికి బీజాలు బాల్యంలోని తల్లిదండ్రులతోనే పడతాయి కాబట్టి పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం కూడా తప్పనిసరిగా గుర్తించుకు తీరాలి. వాళ్ళ సొంత ఆలోచనలకు విలువ ఇవ్వాలి. వాళ్ళ సొంత సృజనాత్మక విలువ ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తూ ఒక మంచైతే ఇది మెచ్చుకోవాలి. చెడైతే చెప్పాలి. కేవలం మన మాట వినే విధంగా చేసుకోవడమే పెంపకం కాదు. వాళ్ళు కూడా సొంత ఆలోచనలో ఏదైనా చేయగలిగితే దాన్ని మెచ్చుకోగలగాలి. అవి కొత్తగా ఉంటే వాటిని ప్రోత్సహించగలగాలి. చదువులో ప్రోత్సహించగలగాలి. మిగిలిన అన్ని విషయాల్లో ప్రోత్సహించగలగాలి. కేవలం తము చెప్పినట్టే చదవాలి. తము చెప్పినట్టే చేయాలి. అంతా తాము విధంగానే ఇష్టం వచ్చినట్టుగానే ఉండాలి. తమకి నచ్చిన వారినే పెళ్లి చేసుకోవాలి. తమకి నచ్చిన వాళ్ళనే కనాలి. ఇటువంటి తీవ్రమైనటువంటి ఇష్టాల్ని బాల్యంలోనే రుద్దినట్లయితే పెరగడం అనేది ఒక బానిసగా పెరగడం జరుగుతుంది. ఆ బానిస మనస్తత్వంతో స్వీయ వ్యక్తిత్వాన్ని సంపూర్తిగా కోల్పోవడం జరగడం ద్వారా అసలు తనంటే తను ఏమిటో ఏమీ లేని పరిస్థితి వస్తుంది. లోపల ఏమీ శూన్యత తప్ప మరేమీ ఉండే పరిస్థితి ఉండదు. కేవలం ఇతరుల ఆజ్ఞలు పాలించటం, ఇతరులు చెప్పింది వినడం, ఇతరుల కోసం బతకడం. తనంటే ఏమీ ఉండదు. తన కోసం బతకడం ఏమీ ఉండదు. తన ఆనందం ఏమీ ఉండదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఆ విధంగా బానిసగా మార్చడం అనేది తగదు కాబట్టి తప్పనిసరిగా తల్లిదండ్రుల విషయాన్ని గ్రహించాలి. బాల్యంలో కేవలం క్రమశిక్షణ పేరిట, వినయ విధేయతల పేరిట, బుద్ధిమంతుడ పేరిట వ్యక్తిత్వాన్ని హరించే ఆ విధమైనటువంటి పెంపకాన్ని గమనించుకుని కుర్రవాడిలో సొంత వ్యక్తిత్వాన్ని పెరిగే విధంగా పెంచాల్సి ఉంటుంది. వాళ్ళ ఆలోచనల్ని పెంచాల్సి ఉంటుంది. వాళ్ళ సృజనాత్మకతని పెంచాల్సి ఉంటుంది. తద్వారా పెరిగే వాళ్ళ ఆత్మగౌరవాన్ని బాల్యంలోనే నొక్కేయకుండా బాల్యంలోనే ఆత్మగౌరవాన్ని పెంచాలి. ఎంచేతంటే అన్ని కళలకి, అన్ని అర్హతలకి కూడా మూలమైంది ఆత్మగౌరవం కాబట్టి, ఆ ఆత్మగౌరవాన్ని బానిస మనస్తత్వం నాశనం చేస్తుంది కాబట్టి, అలా బానిసలా మార్చకుండా వాడి ఆత్మగౌరవాన్ని పెరిగే విధంగా పెంచినట్లయితే వాడు అన్ని రంగాల్లో ముందుండగలుగుతాడు. సగర్వంగా జీవించగలుగుతాడు. సమాజంలో గొప్ప జీవిగా ఉండగలుగుతాడు. అందరితో పాటుగా సమానంగా, ఆనందంగా జీవించగలుగుతాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది తల్లిదండ్రులు పిల్లల్లో ఆ బానిస మనస్తత్వాన్ని బాల్యంలో కేవలం తమ మాట వినడం కోసం, చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కోసం అలాంటి బానిస మనస్తత్వాన్ని ఏర్పరచకూడదు అని తప్పనిసరిగా ప్రతి తల్లి తెలుసుకొని తీరాలి.